పడింది. మిర్చి కొరకు మిర్చి కొనుగోలు కేంద్రం పెట్టించాం నడికుడ్లు. ఈ రోజు మిర్చి రైతులు అధోగతి పాలైతే 20,000, 25,000, 18,000 బలికింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఇప్పుడు 9,000 బలుకుతుంది. తెలుగుదేశం రైతులు కూడా తిడుతున్నారు ఇదేం దరిద్రం లాని. కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా, అది గురజాల ఎమ్మెల్యేనో, మాచర్లో ఎంపీనో, ఇతర ఎమ్మెల్యేలు ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కనీసం వాళ్ళు ఇస్తానన్న రైతు భరోసా పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000 ఇప్పిస్తే ఎంతో కొంత ఊరట కదా, లేదు. అంతా టైం అంతా ఏది దోచుకుందాం, ఏది దాచుకుందాం. పైగా ఇప్పుడు ఇట్లా అక్రమ కేసులు. కానీ ఒకటి చెప్తున్నా, ఈ 9 నెలల్లో ఒక్క మంచి పని చేశారు. ఒకటి, 2 సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు. కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి, స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలుసా? రేపు 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కడతాం ప్రతి పోలీస్ స్టేషన్ లో. కొంతమంది సిఐలు అయిపోతుంది 2 ఏళ్లు మేము దుమ్ము దులుపుకున్నాం, సంపాదించుకున్నాం, కొంతమంది నాయకుల్ని కొట్టాం, తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు. మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయ్యేది మీ మీదే. అదే పోలీస్ స్టేషన్ లో చూపెట్టారు కదా దారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగితే అప్పుడే కట్టాలేమో అనుకునేవాళ్ళం మేమందరం. 2 సంవత్సరాల క్రితం జరగని కేసుకు మీరు